ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్ ఏపీడీఎస్సీకి సంబంధించి అనేక సమస్యలు అభ్యర్థులు ఫేస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సిలబస్ విషయంలోనూ అప్లికేషన్ పెట్టే విషయంలోనూ అప్లికేషన్ పెడుతున్నప్పుడు వస్తున్న సమస్యల విషయంలోనూ అలాగే సిలబస్ విషయంలో కూడా సిలబస్ ముఖ్యంగా మరి అభ్యర్థులు మరి జాబ్ వచ్చాక వాళ్ళు బోధించేటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు తీసుకుంటే వాళ్ళు 10th క్లాస్ వరకు బోధిస్తారు, కానీ వాళ్ళకి అంతకు మించి ఎక్కువ సిలబస్ ఇచ్చారని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి ఎస్జిటి అభ్యర్థులకు కూడా డిగ్రీ దాటి సిలబస్ ఇచ్చారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే డిఎస్సి సిలబస్తో మరి డేలా పడినట్టుగా అభ్యర్థులు చెప్తా ఉన్నారు. అంటే కొత్త సిలబస్ ఇచ్చినప్పటికీ దాంట్లో మరి ఎక్కువ సిలబస్ ఇచ్చారని చెప్పేసి అభ్యర్థులు పేర్కొంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఆన్లైన్ పరీక్షతో సమస్యలు ఉంటాయని అభ్యర్థులు అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మెగా డిఎస్సి పేరుతో మరి ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థులకు చుక్కలు చూపిస్తూ ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇక్కడ చూస్తే ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అంటూ 6 నెలలుగా ఊరించిన ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ మరి స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు ఎప్పుడు లేని రీతిలో ఇంటర్మీడియట్ వరకు సిలబస్ ఇవ్వడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, డిఎస్సి నోటిఫికేషన్పై మరి ఇక్కడ ఇచ్చిన సిలబస్ డిఎస్సిలో సిలబస్ ఇచ్చారు. ఆ సిలబస్ వాళ్ళు బోధించే స్థాయికి మించి ఎక్కువ ఇచ్చారనే అభిప్రాయాలు అభ్యర్థులు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, డిఎస్సి అభ్యర్థులు మరి 3-10 తరగతులకు 3 నుంచి 10 తరగతుల సిలబస్ మాత్రమే చదవాలని చెప్తూనే స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు ఇంటర్ సిలబస్ను ఇవ్వడం అభ్యర్థులను కలవర పెడతా ఉంది. 2018 డిఎస్సిలోనూ ఇలాగే చెప్పింది ఒకటి, పరీక్షకి ఇచ్చిన సిలబస్ మరొకటి కావడంతో నాడు చాలామంది అభ్యర్థులు నష్టపోవడం జరిగింది. మరోసారి ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే మాదిరి వ్యవహరిస్తుండటంతో మరోసారి నష్టపోక తప్పదని అభ్యర్థులు వాపోతూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, సిలబస్ విషయంలో మీరు ఇప్పటికే గమనించి ఉంటారు, కొద్దిగా లెందీ ఎక్కువైపోయినట్టు, దాంట్లో ఉన్నటువంటి మరి రిజిడిటీ లెవెల్ పెరిగినట్టు, డిఫికల్టీ లెవెల్ పెరిగినట్లు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, 2014 డిఎస్సిలోనూ ఇదే విధానం అనుసరించడంతో అభ్యంతరాలు వ్యక్తమైన నాటి టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్లో డిఎస్సి ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం చేసినప్పుడే సిలబస్పై సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని పలువురు అభ్యర్థులు విద్యారంగ నిపుణులు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. హై స్కూల్ బోధనకు ఇంటర్ సిలబస్ ఇవ్వడం సరికాదన్నారు. అలాగే పరీక్షల నిర్వహణపైన విజ్ఞప్తులు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఇక్కడ గమనించండి, బోధించే తరగతులకు మించి సిలబస్సు, ఇప్పుడు బోధించే తరగతులకు మించి సిలబస్సు టెట్ సిలబస్సే డిఎస్సి పరీక్షలకు కూడా ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. అవునా? అలాగే 3 నుంచి 10 తరగతులు, ఇక్కడ చూడండి, 3 నుంచి 10 తరగతి వరకు సిలబస్ ఉంటుందని తాజాగా డిఎస్సి సిలబస్లో ప్రకటించారు. కానీ సిలబస్ వివరణలో మాత్రం ఇంటర్మీడియట్ వరకు ప్రశ్నలు ఉంటాయని మెలిక పెట్టడం జరిగింది. 3 నుంచి 10 వరకు మరి సిలబస్ ఉంటుందని చెప్పి తాజాగా డిఎస్సి సిలబస్లో ప్రకటించారు. కానీ సిలబస్ వివరణలో మాత్రం ఇంటర్మీడియట్ వరకు ప్రశ్నలు ఉంటాయని మెలికి పెట్టడం జరిగింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు బోధన చేస్తుండగా ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 తరగతి వరకు బోధిస్తున్నారు. బోధించే తరగతులకు అనుగుణంగా అంతవరకే గతంలో డిఎస్సి సిలబస్ ఉండేది. 10th వరకు బోధిస్తే 10th వరకే డిఎస్సి సిలబస్ ఉండేది. కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు కొన్ని చోట్ల కొన్ని సబ్జెక్టులు అయితే డిగ్రీ వరకు కూడా, డిగ్రీలో ఉన్నటువంటి టాపిక్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే సెకండరీ గ్రేడ్ టీచరు అంటే ఎస్జిటి పోస్టులకు 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, స్కూల్ అసిస్టెంట్లకు మరి 6 నుంచి 10 తరగతి వరకు సిలబస్ మాత్రమే ఉండేది. దీని ఆధారం చేసుకునే ప్రశ్నపత్రాలు కూడా రూపొందించేవారు. కానీ 2014-2018 డిఎస్సిలో దీంట్లో మాత్రం సిలబస్ను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనూహ్యంగా పెంచేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు బోధించే తరగతులకు మించి సిలబస్ ఇవ్వడంపై డిఎస్సి అభ్యర్థులు, విద్యారంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు. ఇక్కడ చూస్తే ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టుల విషయం మరి పోస్టులు ఉన్నట్టా లేనట్టా అని డౌటు. ఎందుకంటే సిలబస్ అయితే ప్రకటించారు, సిలబస్ అయితే ఇంతవరకు ప్రకటించాల. ఇచ్చిన డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి పోస్టులకు ఎలాగో సిలబస్ ఇచ్చారు, కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు ఇంతవరకు సిలబస్ ప్రకటించాల. అంటే దాన్ని బట్టి ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తవుతుందా, అసలు దీన్ని కంప్లీట్ చేస్తారా, అసలు ఇది ఉన్నట్టా లేనట్టా అని అభ్యర్థులు చెప్తున్నారు. ఇగోండి, ఎస్జిటి టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సిలబస్ ప్రకటించింది, కానీ హై స్కూల్లో బోధించే స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సిలబస్ మాత్రం ప్రకటించలేదు. అంటే ఈ విభాగంలో పోస్టులు లేవని ప్రభుత్వం చెబుతున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. 2018 ఫిబ్రవరి డిఎస్సిలో స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో దాదాపు 852 పోస్టులు
గుర్తించి సుమారు 602 పోస్టులు భర్తీ చేశారు. కానీ ఈసారి అవకాశం లేకపోవడంతో డిగ్రీతో పాటు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ విద్యా విధానం 2020 నిబంధనల ప్రకారం అయితే ప్రతి స్కూల్లో ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ తప్పనిసరిగా ఉండాలి. కానీ ప్రభుత్వం మాత్రం దానికి సముఖంగా ఉన్నట్టు లేనట్టు తెలుస్తుంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఇక్కడ మనకి ఏంటంటే ఆన్లైన్లో పరీక్ష జరగబోతూ ఉంది. సిబిటి పరీక్ష అంటాం, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరగబోతూ ఉంది. జులైలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ మాదిరిగానే డిఎస్సిని కూడా ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో పరీక్ష నిర్వహించడం అభ్యర్థులకు నష్టం చేస్తుందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఓకే, 2 సెషన్లలో రోజుల తరబడి ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తే నష్టం జరుగుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2 సెషన్లు, రోజుకు 2 సెషన్లు ఉంటాయి. ఒకళ్ళకి 2 ఎగ్జామ్లు ఒకే రోజు పడతాయి. దానివల్ల అభ్యర్థులు నష్టపోతారని చెప్తున్నారు. నెక్స్ట్, డిఎస్సి జిల్లా స్థాయిలో టీచర్ పోస్టుల భర్తీకి చేపట్టే పరీక్ష కాబట్టి పరీక్షను కూడా ఉమ్మడి జిల్లాల వారీగా ఆఫ్లైన్లోనే నిర్వహించాలని కోరుతున్నారు. ఓకే, ఇదే విషయంపై గతంలో అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను అభ్యర్థించారు. నాడు సానుకూలంగా స్పందించిన మంత్రి ఇప్పుడు మాత్రం ఆన్లైన్లో, అది కూడా టెట్ మాదిరిగా ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు 2 సెషన్లలో 10 రోజులు నిర్వహించాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 10 రోజులు కాదు, 4 రోజులు అవుతుంది ఇప్పుడు ఎగ్జామ్. మరి జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఎగ్జామ్ జరుగుద్ది, మించుమించు 4 రోజుల పైన. ఓకే, నెక్స్ట్, ఇది దీనివల్ల అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఇది న్యూస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.